ఓం శాంతి 17/12/2024 మధురమైన పిల్లలు, మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు. ఎవరి సర్వస్వాన్నైతే ఈశ్వరుడు స్వీకరిస్తారో ఆ పిల్లలదే పరమ సౌభాగ్యము. ప్రశ్న: పిల్లలు చేసే ఏ పొరపాటు వలన మాయ చాలా శక్తివంతంగా అయిపోతుంది? జవాబు: పిల్లలు భోజన సమయంలో బాబాను మర్చిపోతారు. బాబాకు తినిపించకపోవడంతో మాయ తినేస్తుంది. దానివలన అది శక్తివంతంగా అయిపోతుంది. అప్పుడిక పిల్లల్నే కంగారు పెట్టేస్తుంది. ఈ చిన్న పొరపాటు మాయతో ఓడిపోయేలా చేస్తుంది. అందుకే బాబా ఆజ్ఞ ఏంటంటే, పిల్లలు స్మృతిలో ఉంటూ భోజనం తినండి. నీతోనే తింటాను అని పక్కా ప్రతిజ్ఞ చేయండి. ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడు వారు సంతోషిస్తారు. పాట: ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి. ఓం శాంతి. మా దౌర్భాగ్యపు రోజులు పోయి ఇప్పుడు సదా కొరకు సౌభాగ్యపు రోజులు వస్తున్నాయని పిల్లలకు అర్థమైంది. నంబర్వార్ పురుషార్థానుసారంగా భాగ్యం మారుతూనే ఉంటుంది. స్కూల్లో కూడా భాగ్యం మారుతూ ఉంటుంది కదా, అనగా ఉన్నతి చెందుతూ ఉంటారు. ఇప్పుడు ఈ రాత్రి సమాప్తమవ్వనున్నదని, ఇప్పుడు భాగ్యం మారుతోందని మీకు బాగా తెలుసు. జ్ఞానవర్షం కురుస్తూ ఉంటుంది. తప్పకుండా దౌర్భాగ్యుల నుండి మేము సౌభాగ్యశాలురుగా అవుతున్నామని, అనగా స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని తెలివైన పిల్లలు అర్థం చేసుకుంటారు. నంబర్వార్ పురుషార్థానుసారంగా మనం మన దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగా తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు రాత్రి నుండి పగలుగా మారుతుంది. ఇది పిల్లలైన మీకు తప్పింకెవరికీ తెలీదు. బాబా గుప్తంగా ఉన్నారు, అలాగే వారి మాటలు కూడా గుప్తంగా ఉన్నాయి. మనుషులు కూర్చుని సహజ రాజయోగం మరియు సహజ జ్ఞానం యొక్క విషయాలను శాస్త్రాలు రాశారు. కానీ ఎవరైతే రాశారో వారు చనిపోయారు. ఇక ఎవరైతే చదువుతారో వారేమీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే బుద్ధిహీనులుగా ఉన్నారు. ఎంత తేడా ఉంది! మీరు కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. అందరూ ఒకేలాంటి పురుషార్థం చెయ్యరు. దౌర్భాగ్యమని దేనిని, సౌభాగ్యమని దేనిని అంటారు అన్నది కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు. మిగిలిన వారందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. వారికి అర్థం చేయించి మేల్కొల్పాలి. సౌభాగ్యశాలురు అని సూర్యవంశీయులంటారు. 16 కళల సంపూర్ణులు వారే. మనం తండ్రి ద్వారా స్వర్గం కోసం సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము. ఆ తండ్రే స్వర్గాన్ని రచించేవారు. ఇంగ్లీష్ భాష తెలిసిన వారికి కూడా మీరు ఇలా అర్థం చేయించచ్చు. మేము హెవెన్లీ గాడ్ ఫాదర్ ద్వారా హెవెన్ కోసం సౌభాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాము. హెవెన్లో సుఖం ఉంటుంది, హెల్లో దుఃఖం ఉంటుంది. గోల్డెన్ ఏజ్ అనగా సత్యుగం సుఖం, ఐరన్ ఏజ్ అనగా కలియుగం దుఃఖం. పూర్తిగా సహజమైన విషయం. మనమిప్పుడు పురుషార్థం చేస్తున్నాము. ఆంగ్లేయులు, క్రిస్టియన్లు మొదలైన వారు చాలామంది వస్తారు. మేమిప్పుడు కేవలం హెవెన్లీ గాడ్ ఫాదర్ ఒక్కరినే స్మృతి చేస్తాము. ఎందుకంటే మృత్యు ఎదురుగా నిలబడి ఉంది అని చెప్పండి. తండ్రి అంటారు, మీరు నా వద్దకు రావాలి. తీర్థస్థానాలకు వెళ్తారు కదా. బౌద్ధులకు తమ తీర్థస్థానం ఉంది, క్రిస్టియన్లకు వారిది ఉంది. ప్రతి ఒక్కరి ఆచార వ్యవహారాలు ఎవరివి వారికుంటాయి. మనది బుద్ధి యొక్క విషయము. ఎక్కడి నుండైతే పాత్రను అభినయించడానికి వచ్చామో అక్కడకు మళ్లీ వెళ్ళాలి. వారు హెవెన్ను స్థాపన చేసే గాడ్ ఫాదర్. వారు మాకు తెలియజేశారు, మేం మీకు కూడా సత్యమైన మార్గాన్ని తెలియజేస్తాము. తండ్రి అయిన గాడ్ ఫాదర్ను స్మృతి చేస్తే
అంతిమ స్థితిని బట్టి గతి ఏర్పడుతుంది. ఎవరైనా అనారోగ్యం పాలైతే అందరూ వెళ్లి రామా అని అనమని వారిని సావధానపరుస్తారు. బెంగాల్లో ఎవరైనా చనిపోయేలా ఉంటే వారిని గంగానదీ తీరం వద్దకు తీసుకువెళ్తారు. హరి హరి అని అనమని వారికి చెప్తారు. అలా అన్నట్లయితే హరి వద్దకు వెళ్ళిపోతారు అని భావిస్తారు. కాని ఎవరూ వెళ్లరు. సత్యుగంలోనైతే రామ రామ అని అనమని లేక హరి హరి అని అనమని చెప్పరు. ద్వాపరం నుండి మళ్లీ ఈ భక్తి మార్గం ప్రారంభమవుతుంది. సత్యుగంలో భగవంతుణ్ణి కాని గురువును కాని తలుచుకుంటారని కాదు. అక్కడ కేవలం తమ ఆత్మనే తలుచుకోవడం జరుగుతుంది. ఆత్మైన మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము. తమ రాజ్యం గుర్తుకొస్తుంది. మేము రాజ్యంలోకి వెళ్లి జన్మ తీసుకుంటామని అర్థం చేసుకుంటారు. రాజ్యమైతే తప్పకుండా లభించేదే ఉంది అని ఇప్పుడు పక్కా నిశ్చయమైతే ఉంది కదా. ఇక ఎవరినైనా స్మృతి చేస్తారా లేక దానపుణ్యాలు చేస్తారా? అక్కడ కూర్చుని దానపుణ్యాలు చేయడానికి పేదవారే ఉండరు. భక్తి మార్గపు ఆచార వ్యవహారాలు వేరు, జ్ఞాన మార్గపు ఆచార వ్యవహారాలు వేరు. ఇప్పుడు తండ్రికి సర్వస్వాన్ని ఇచ్చి 21 జన్మలకు వారసత్వాన్ని తీసుకున్నారు. అంతే. ఇక దానపుణ్యాలు చేయవలసిన అవసరమేమీ లేదు. ఈశ్వరుడైన తండ్రికి మనము సర్వస్వము ఇచ్చేస్తాము. ఈశ్వరుడే స్వీకరిస్తారు. స్వీకరించకపోతే ఇక వారికి ఎలా ఇస్తాము? స్వీకరించకపోతే అది కూడా దౌర్భాగ్యమే. వాళ్లకు దానిపైనున్న మమకారం తొలగడం కోసం స్వీకరించవలసి ఉంటుంది. ఈ రహస్యం కూడా పిల్లలైన మీకు తెలుసు. అవసరమే లేకపోతే ఇక ఏం స్వీకరిస్తారు? ఇక్కడైతే ఏదీ పోగు చేసేది లేదు. ఇక్కడ్నుండైతే మమకారాన్ని తొలగించవలసి ఉంటుంది. బాబా అర్థం చేయించారు. బయటికెక్కడికైనా వెళ్తే స్వయాన్ని చాలా తేలికగా భావించండి. మేము తండ్రి పిల్లలము. ఆత్మైన నేను రాకెట్ కన్నా తీక్షణమైన వాణ్ణి. ఇలా దేహీ అభిమానులై కాలినడకన వెళ్తే ఎప్పుడూ అలసిపోరు. దేహభానం రాదు. ఈ కాళ్లసలు నడుస్తున్నట్లే ఉండదు. మేము ఎగురుతూ వెళ్తున్నాము అన్నట్లనిపిస్తుంది. దేహీ అభిమానులై మీరెక్కడికైనా వెళ్ళండి. పూర్వము మనుషులు తీర్థస్థానాలకు కాలినడకనే వెళ్లేవారు. ఆ సమయంలో మనుషుల బుద్ధి తమో ప్రధానంగా లేదు. చాలా శ్రద్ధతో వెళ్లేవారు, అలసిపోయేవారు కాదు. బాబాను స్మృతి చేయడం ద్వారా సహాయమైతే లభిస్తుంది కదా. అది రాతి విగ్రహమైనా కాని బాబా ఆ సమయంలో అల్పకాలికంగా మనోకామనను పూర్తి చేస్తారు. ఆ సమయంలో రజో ప్రధానమైన స్మృతి ఉండేది. కావున దాని ద్వారా కూడా బలం లభించేది. అలసట కలిగేది కాదు. ఇప్పుడైతే పెద్ద వ్యక్తులు వెంటనే అలసిపోతారు. పేదవారు చాలా తీర్థయాత్రలకు వెళ్తారు. షావుకార్లు చాలా ఘనంగా గుర్రాలు మొదలైన వాటిపై వెళ్తారు. ఆ పేదవారైతే కాలినడకనే వెళ్ళిపోతారు. భావనకు ఫలం ఎంతైతే పేదవారికి లభిస్తుందో అంత షావుకార్లకు లభించదు. ఈ సమయంలో కూడా బాబా పేదల పాలిటి పెన్నిది అని మీకు తెలుసు కావున ఇక ఎందుకు తికమక పడతారు? ఎందుకు మర్చిపోతారు? బాబా అంటారు, మీరేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క ప్రియుణ్ణే స్మృతి చేయాలి. మీరందరూ ప్రేయసులు కావున ప్రియుణ్ణి స్మృతి చేయాలి. ఆ ప్రియునికి భోగ్ పెట్టకుండా తినడానికి మీకు సిగ్గుగా అనిపించదా? వారు ప్రియుడు కూడా తండ్రి కూడా. వారంటారు, మీరు నాకు తినిపించరా? మీరు నాకు తినిపించాలి కదా. చూడండి, బాబా యుక్తులు తెలియజేస్తారు. మీరు తండ్రి లేక ప్రియునిగా భావిస్తారు కదా. ఎవరైతే తినిపిస్తారో ముందుగా వారికి తినిపించాలి కదా. బాబా అంటారు, నాకు భోగ్ సమర్పించి నా స్మృతిలో తినండి. ఇందులో చాలా శ్రమ ఉంది.
బాబా పదే పదే అర్థం చేయిస్తారు, బాబాను తప్పకుండా స్మృతి చేయాలి. బాబా స్వయం కూడా పదే పదే పురుషార్థం చేస్తూ ఉంటారు. కుమారిలని మీకైతే చాలా సహజం, మీరసలు మెట్లు ఎక్కనే లేదు. కన్యకైతే ప్రియునితో తప్పకుండా నిశ్చితార్థమవుతుంది. కావున ఇటువంటి ప్రియుణ్ణి స్మృతి చేస్తూ భోజనం తినాలి. వారిని మనం స్మృతి చేస్తాము, మరియు వారు మన వద్దకు వచ్చేస్తారు. వారిని స్మృతి చేస్తే వారు ఆ భావనను, ఆ సువాసనను స్వీకరిస్తారు. కావున బాబాతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉండాలి. రాత్రివేళ మేలుకున్నట్లయితే మీకు ఇది అభ్యాసమవుతుంది. అభ్యాసమైనట్లయితే ఇక పగలు కూడా స్మృతి ఉంటుంది. భోజనం చేసేటప్పుడు కూడా స్మృతి చేయాలి. ప్రియునితో మీ నిశ్చితార్థం జరిగింది. నీతోనే తింటాను అని పక్కా ప్రతిజ్ఞ చేయాలి. ఎప్పుడైతే మీరు స్మృతి చేస్తారో అప్పుడే వారు తింటారు కదా. వారికైతే మీ భావన, ఆ సువాసనే అందుతుంది. ఎందుకంటే వారికి తన శరీరమైతే లేదు. కుమారీలకైతే ఇది చాలా సహజం. వారికి ఎక్కువ సదుపాయాలున్నాయి. శివ్ బాబా మన సుందరమైన ప్రియుడు. వారు ఎంత మధురమైన వారు. అర్ధకల్పం మేము మిమ్మల్ని స్మృతి చేశాము. ఇప్పుడు మీరొచ్చి కలిశారు. మేమేదైతే తింటామో అది మీరు కూడా తినండి. అలాగని ఒక్కసారి స్మృతి చేసి ఇక మీరు మాత్రమే తింటూ ఉండడం మరియు వారికి తినిపించడాన్ని మర్చిపోవడం కాదు. వారిని మర్చిపోతే అది వారికి అందదు. భోజన పదార్థాలైతే చాలా తింటారు. కిచిడి తింటారు, మామిడి పళ్ళు తింటారు, మిఠాయిలు తింటారు. మరి తినే ముందు స్మృతి చేసి ఇక తర్వాత స్మృతి చేయకపోతే వారు మిగిలిన పదార్థాలను ఎలా తింటారు? ప్రియుడు తినకపోతే మాయ మధ్యలో తినేస్తుంది. అది వారిని తిననివ్వదు. నేను చూస్తాను కదా. మాయ తినేస్తే అది శక్తివంతమైపోతుంది మరియు మిమ్మల్ని ఓడించేస్తుంది. బాబా యుక్తులన్నింటినీ వినిపిస్తారు. బాబాను స్మృతి చేసినట్లయితే ఆ తండ్రి మరియు ప్రియుడు చాలా సంతోషిస్తారు. బాబా నీతోనే కూర్చుంటాను, నీతోనే తింటాను అని అంటారు. మేం మిమ్మల్ని స్మృతి చేసి తింటాము అని అంటారు. జ్ఞానం ద్వారా తెలిసిన విషయం ఏంటంటే వారు కేవలం భావననే, సువాసననే తీసుకుంటారు. ఇది అప్పుగా తీసుకున్న శరీరం కదా. స్మృతి చేసినట్లయితే వారు వస్తారు. మొత్తమంతా మీ స్మృతిపైనే ఆధారపడి ఉంది. దీనినే యోగం అంటారు. యోగంలో కృషి ఉంది. సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ ఇలా అనరు. మీరు ఒకవేళ పురుషార్థం చేయాలంటే బాబా శ్రీమతాన్ని నోట్ చేసుకోండి, పూర్తి పురుషార్థాన్ని చేయండి. బాబా తమ అనుభవాన్ని వినిపిస్తారు. వారేమంటారంటే నేనెటువంటి కర్మలు చేస్తానో అవే మీరు చేయండి. అవే కర్మలు నేను మీకు నేర్పిస్తాను. బాబా అయితే కర్మలు చేయనక్కర్లేదు. సత్యుగంలో కర్మలకు పశ్చాత్తాపడరు. బాబా చాలా సహజమైన విషయాలు తెలియజేస్తారు. నీతోనే కూర్చుంటాను, వింటాను, నీతోనే తింటాను అనే గాయనం మీదే. ప్రియుని రూపంలోనైనా లేక తండ్రి రూపంలోనైనా స్మృతి చేయండి. విచారసాగర మంతనం చేసి జ్ఞాన పాయింట్లను వెలికి తీస్తారు అని అంటూ ఉంటారు కదా. ఈ అభ్యాసంతో వికర్మలు కూడా వినాశనమవుతాయి, ఆరోగ్యవంతులుగా కూడా అవుతారు. ఎవరైతే పురుషార్థం చేస్తారో వారికి లాభం ఉంటుంది. ఎవరైతే చెయ్యరో వారికి నష్టం కలుగుతుంది. మొత్తం ప్రపంచమంతా అయితే స్వర్గానికి యజమానిగా అవ్వదు. ఇది కూడా లెక్కే. బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు. పాట ద్వారా విన్నారు కదా. తప్పకుండా మనం యాత్రలో వెళ్తున్నాము. యాత్రలో భోజనం మొదలైనవైతే తినాల్సే వస్తుంది. ప్రేయసి ప్రియునితో, పిల్లలు తండ్రితో కలిసి భోజనం చేస్తారు. ఇక్కడ కూడా అలాగే.
మీకు ప్రియుని పట్ల ఎంత ప్రేమ తపన ఉంటుందో అంతగా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది. నిశ్చయబుద్ధి కలవారు విజయంతి అవుతూ ఉంటారు. యోగం అంటే పరుగు. ఇది బుద్ధియోగపు పరుగు. మనం విద్యార్థులము. టీచర్ మనకు పరిగెత్తడం నేర్పిస్తున్నారు. తండ్రి అంటారు, దినంలో కేవలం కర్మలే చెయ్యాలి అని అనుకోకండి. తాబేలులా కర్మలు చేసి ఇక స్మృతిలో కూర్చుండిపోండి. భ్రమరము రోజంతా బోబూ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత కొన్ని పురుగులు ఎగిరిపోతాయి, కొన్ని చనిపోతాయి. అది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు బోబూ చేస్తూ మీ సమానంగా తయారు చేస్తారు. అందులో కొందరికైతే చాలా ప్రేమ ఉంటుంది, కొందరు కుళ్ళిపోతారు, కొందరు అసంపూర్ణంగా మిగిలిపోతారు, కొందరు పారిపోతారు, వెళ్లి మళ్లీ పురుగులా అయిపోతారు. ఈ విధంగా బోబూ చేయడం చాలా సహజం. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు. ఇప్పుడు మనం యోగం జోడిస్తున్నాము. దేవతలుగా అయ్యే పురుషార్థం చేస్తున్నాము. ఈ జ్ఞానమే గీతలో ఉండేది. వారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసి వెళ్లారు. సత్యుగంలోనైతే అందరూ దేవతలే ఉండేవారు. తప్పకుండా వారందరినీ సంగమంలోనే వచ్చి దేవతలుగా తయారు చేసి ఉంటారు. అక్కడైతే దేవతలుగా తయారయ్యే యోగాన్ని నేర్పించరు. సత్యుగ ఆదిలో దేవీదేవతా ధర్మం ఉండేది, మరియు కలియుగ అంతిమంలో ఆసురీ ధర్మం ఉంటుంది. ఈ విషయం కేవలం గీతలోనే రాయబడి ఉంది. మనుషులను దేవతలుగా తయారు చేయడానికి పెద్ద సమయమేమీ పట్టదు. ఎందుకంటే లక్ష్యం ఉద్దేశాన్ని చెప్పేస్తారు. అక్కడ మొత్తం ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ప్రపంచము మొత్తమంతా ఉంటుంది కదా. చైనా, యూరోప్ మొదలైనవి ఉండవని కాదు. అవి ఉంటాయి, కానీ అక్కడ మనుషులుండరు. కేవలం దేవతా ధర్మం వారే ఉంటారు, ఇతర ధర్మాల వారు ఉండరు. ఇప్పుడున్నది కలియుగం. మనం భగవంతుని ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. తండ్రి అంటారు, మీరు 21 జన్మలు సదా సుఖవంతులుగా అవుతారు. ఇందులో కష్టమైన విషయమేదీ లేదు. భక్తి మార్గంలో భగవంతుని వద్దకు వెళ్లడం కోసం ఎంత శ్రమించారు. నిర్వాణం చెందారు అని అంటారు. భగవంతుని వద్దకు వెళ్లారు అని ఎప్పుడూ అనరు. స్వర్గానికి వెళ్లారు అని అంటారు. ఒక్కరు వెళ్లడంతో స్వర్గమైతే తయారవ్వదు. అందరూ వెళ్ళాలి. భగవంతుడు కాలుడికే కాలుడు అని గీతలో రాయబడి ఉంది. దోమల గుంపులా అందర్నీ తిరిగి తీసుకువెళ్తారు. చక్రం రిపీట్ అయ్యేది ఉంది అని బుద్ధి కూడా చెప్తుంది. కావున మొట్టమొదట తప్పకుండా సత్యుగి దేవీదేవతా ధర్మమే రిపీట్ అవుతుంది. ఆ తర్వాత ఇతర ధర్మాలు రిపీట్ అవుతాయి. బాబా ఎంత సహజంగా తెలియజేస్తారు. మన్మన భవ, అంతే. 5000 సంవత్సరాల క్రితం కూడా గీతా భగవంతుడు ప్రియమైన పిల్లలు అని అన్నారు. ఒకవేళ శ్రీకృష్ణుడు ఆ మాట అనుంటే ఇతర ధర్మాల వారు ఎవరూ వినలేరు. భగవంతుడు ఆ మాట అంటే అందరికీ అనిపిస్తుంది, గాడ్ ఫాదర్ స్వర్గాన్ని స్థాపన చేస్తారు, అందులోకి మేం మళ్లీ వెళ్లి చక్రవర్తి రాజులుగా అవుతాము అని. ఇందులో ఖర్చు మొదలైన వాటి విషయమేదీ లేదు. కేవలం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. పిల్లలైన మీరు విచారసాగర మంథనం చేయాలి. కర్మలు చేస్తూ రాత్రింబవళ్లు ఇలా పురుషార్థం చేస్తూ ఉండండి. విచారసాగర మంథనం చేయకపోతే, లేక తండ్రిని స్మృతి చేయకపోతే, కేవలం కర్మలే చేస్తూ ఉంటే ఇక రాత్రివేళ కూడా అవే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఇళ్లు కట్టేవారికి ఇంటి ఆలోచనలే నడుస్తాయి. విచారసాగర మంథనం చేసే బాధ్యత వీరిపై ఉంది. కాని కలశం లక్ష్మికిచ్చారు కావున మీరు లక్ష్మిగా అవుతారు కదా అని అంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు
మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీమతాన్ని నోట్ చేసుకుని పురుషార్థం చేయాలి. తండ్రి ఏ కర్మలనైతే చేసి నేర్పించారో అవే చేయాలి. విచారసాగర మంతనం చేసి జ్ఞాన పాయింట్లు వెలికితీయాలి. రెండవ పాయింట్, తమతో తాము ప్రతిజ్ఞ చేసుకోవాలి. మేము తండ్రి స్మృతిలోనే భోజనం చేస్తాము. నీతోనే కూర్చుంటాను, నీతోనే తింటాను. ఈ ప్రతిజ్ఞను పక్కాగా నిలబెట్టుకోవాలి. వరదానము, కర్మ మరియు సంబంధము రెండింటిలోనూ స్వార్థభావం నుండి ముక్తులుగా ఉండే తండ్రి సమాన కర్మాతీత భవ. అందర్నీ ముక్తులుగా చేయటం అనేది పిల్లలను మీ సేవే. మరి ఇతరులను ముక్తులుగా చేస్తూ స్వయాన్ని బంధనంలో బంధించుకోకండి. ఎప్పుడైతే హద్దులోని నాది నాది నుండి ముక్తులుగా అవుతారో అప్పుడు అవ్యక్త స్థితిని అనుభవం చేయగలుగుతారు. ఏ పిల్లలైతే లౌకికం మరియు అలౌకికం, కర్మ మరియు సంబంధం ఈ రెండింటిలోనూ స్వార్థభావం నుండి ముక్తులుగా ఉంటారో వారే తండ్రి సమానంగా కర్మాతీత స్థితిని అనుభవం చేయగలుగుతారు. కనుక చెక్ చేసుకోండి, ఎంతవరకు కర్మబంధనాల నుండి అతీతంగా అయ్యాను? వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అవటం నుండి ముక్తునిగా అయ్యానా? స్లోగన్, ఎవరైతే సరళ చిత్తులు మరియు సహజ స్వభావం కలవారో వారే సహజయోగులు, భోళానాథునికి ప్రియమైనవారు. ఓం శాంతి.